హాయ్ హలో అండి. ఈరోజు అయితే మేము ఢిల్లీలో ఉన్న ఒక టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఢిల్లీలో చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయండి. అందులో సాటర్డే సండే వచ్చిందంటే ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ కోసం విజిట్ చేసి వస్తాం మేమైతే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా చూపిస్తాను. అదేంటంటే ఇండియా గేట్ అండి. ఆల్మోస్ట్ అయితే ఇండియా గేట్ దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాము. చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి, ఎంత బాగుందో అసలు. చాలా హైట్గా కూడా ఉంది. ఈ ఇండియా గేట్ స్పెషాలిటీ ఏమో ఎప్పుడు వచ్చినా సరే ఫుల్ రష్గా ఉంటుందండి. ఎప్పుడు జనం ఖాళీ ఉండరండి. సాటర్డే సండే వచ్చిందంటే అసలే ఖాళీ ఉండదండి. అందులో టూరిస్ట్ ప్లేస్ కదండి, ఫారినర్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఈ ఇండియా గేట్ చూసారా అసలు ఎంత హైట్గా ఉంటుందో దగ్గర నుంచి. దీని హైట్ వచ్చేసి 138 ఫీట్ అండి. దీన్ని స్థాపించింది ఎడ్విన్ లుటియన్స్. దీన్ని 1921లో స్టార్ట్ చేసి 1931 వరకు అయితే కంప్లీట్ చేశారు. దగ్గర 10 సంవత్సరాలు అయితే పట్టింది దీన్ని కట్టడానికి. ఇది మన భారతీయ సైనికులకి నిదర్శనంగా కట్టారని అంటారు. ఫస్ట్ ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన 90,000 మంది భారతీయ సైనికులకి నిదర్శనంగా కట్టారని అంటారు. ఈ ఇండియా గేట్కి బ్యాక్ సైడ్ అయితే సుభాష్ చంద్రబోస్ స్టాట్యూ ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ అయితే రాష్ట్రపతి భవనం ఉంటుందండి. జనవరి 26 రిపబ్లిక్ డే రోజు అయితే ఇక్కడ చాలా బాగుంటుందండి. అసలు ఎప్పుడైనా వస్తే తప్పకుండా రండి. 26 అప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఈ ఇండియా గేట్ మేము కూడా ఎప్పుడు బుక్లో చూడడం, మూవీలో చూడడమే కానీ దగ్గర నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం అండి. చాలా బాగుంటుంది. అయితే ఇండియా గేట్ రౌండ్గా చాలా పెద్ద ఇనుము గొలుసు ఉంటుందండి. ఎవరిని కూడా టచ్ చేయనివ్వరు. ఎప్పుడు కూడా ఇండియా గేట్ మధ్యలోని అమర జవాన్ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ పోలీస్ మెమోరియల్ కట్టారండి. అక్కడైతే పెట్టేశారు, అది అమరజ్యోతి అది పెట్టేశారు అక్కడ. చూసారా ఎంత ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ అంతా కూడా ఈవినింగ్ టైంలో పిల్లల గట్రా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక నైట్ అయితే ఇలా ఉంటుందండి. మన ఫ్లాగ్ అయితే ఏ కలర్లో ఉంటుంది, జెండా 3 కలర్లోని ఆరెంజ్, వైట్, గ్రీను అలా ఉండి దగదగ మెరిసిపోతుందండి ఇండియా గేటు. అందుకే అండి ఎప్పుడైనా ఇండియా గేట్కి ఢిల్లీ వస్తే ఈవినింగ్ నుంచి నైట్ 10 వరకు అయితే చాలా బాగుంటుంది. ఆ టైంలో అయితే రండి, చాలా బాగుంటుంది. ఇక ఈ ఇండియా గేట్ అంటే మా పిల్లలు అయితే అమ్మ ఇండియా గేట్ అంటే ఆ బ్యాక్ సైడ్ అదర్ కంట్రీ ఉందా అని అడుగుతారు. కానీ అలా కాదండి, ఇది మన భారతీయ సైనికులకి గుర్తుగా అయితే స్థాపించారు. స్వాతంత్రం రాకముందే ఇండియా గేట్ అయితే స్థాపించడం జరిగిందండి. మరి మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే వెళ్ళాలనిపించలేదండి ఇండియా గేట్ దగ్గర నుంచి. చాలామంది అయితే ఈవినింగ్ స్నాక్స్ తెచ్చుకొని తింటారు, లేదంటే చాలామంది భోజనం కూడా ప్రిపేర్ చేసి తెచ్చుకొని ఫ్యామిలీతో వచ్చి అందరూ కలిసి భోజనం చేసి వెళ్తారండి. అలాగైతే మేము కూడా చేసామండి. చాలా బాగుంటుంది. నైట్ 10 వరకు చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అండి. గాలి కూడా భలే వేస్తుంది. చాలా చెట్లు ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఇండియా గేట్కి వస్తే తప్పకుండా కామెంట్ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎలాగైనా సరే లైక్ చేయండి, నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి.